వెల్కమ్ టు ISR 9 న్యూస్. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని, జగ్గయ్యపేట శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, టీటీడీ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు సామినేని ఉదయభాను చేసిన పనులను ప్రసంగించిన నేడే క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వేల్పుల రవికుమార్, జగ్గయ్యపేట అభివృద్ధి గతంలో ప్రభుత్వం చేయలేని పనులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆరడుగుల అందగాడు మంచి మనసున్నటువంటి మహామనిషి 2 సార్లు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి 2 సార్లు ఏకధాటిగా విజయ పతాకం వేసినటువంటి అభివృద్ధికి చిరునామా ఎవరు అంటే విజయవాడలో కేశినేని నాని గారు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు పార్టీలో జగనన్న సునామీని తట్టుకొని 3 మంచివాళ్లు మాత్రమే గెలిచారు. ఆ 3లో మన కేశినేని నాని గారు ఒకరు. కేవలం ఆయన వ్యక్తిగత గెలుపదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన డబ్బు సంచులతో దిగలేదు. ఆయన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఈ దేశంలో ఏ పార్లమెంటు సభ్యుడు చేయనటువంటి విధంగా టాటా ట్రస్ట్ అని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది ప్రాణాలుగా పాడినటువంటి మహా మనసున్నటువంటి గొప్ప నాయకుడు కేశినేని నాని గారు. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని వదిలిపెట్టి ప్రజా శ్రేయస్సు కోసం నిత్యం పరితపించినటువంటి మహానాయకుడు కేశినేని నాని గారు. అటువంటి నాని గారు మన పార్టీలోకి రావడం, జగనన్న వారిని ఆహ్వానించడం, వారిని హత్తుకోవడం, మళ్ళీ నీలాంటి మనసున్న అభివృద్ధి ప్రదాత మా పార్టీకి కావాలి, ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి కావాలని ఆశీర్వదించి పంపించారు కేశినేని నాని గారిని. ఉదయభాను గారి గురించి మీకు తెలుసు. అభివృద్ధి అంటే ఉదయభాను గారు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు. ఏదైనా సరే నానబెట్టడం అలవాటు లేదు. డేరింగ్ డాషింగ్, మాట అంటే మాట తప్పని, మడమ తప్పని నాయకుడు ఉదయభాను గారు. ఈరోజు ఈ జగ్గయ్యపేట ఇంత అభివృద్ధి జరిగిందంటే సర్దార్ సామినేని విశ్వనాథం గారు 26 సంవత్సరాలు ఏకధాటిగా జగ్గయ్యపేట పట్టణంలో ఎదురేని నాయకుడిగా గెలుపొంది ఈ పట్టణాన్ని తీర్చిదిద్దితే వారి నాన్నగారి బాటలో మరింత ముందడుగు వేసి ఈ పట్టణాన్ని విద్యుత్ కాంతులతో ఒక గొప్ప శోభామానంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకుడు ఉదయభాను గారు. ఉదయభాను గారు ఈరోజు వీరిద్దరి గెలుపు ఖాయమైపోయింది. నాని గారు హ్యాట్రిక్ సాధించడం ఖాయమైపోయింది. ఉదయభాను గారికి హ్యాట్రిక్ అయిపోయి 4వసారి కూడా గెలుపు ఖాయమైపోయింది. ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక, ఈ కూకు కూకు అనే రైలు ఎప్పుడు వస్తుందా అని ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్నారు. ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంటు సభ్యునిగా కేశినేని నాని గారు, ఈ రాష్ట్ర మంత్రిగా ఉదయభాను గారు పచ్చ జెండా ఊపి రైలుని ప్రారంభిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అభివృద్ధి అంటే నాలుక తిరగకుండా ఉండడం కాదు,
మాటలు రాకుండా ఉండడం కాదు, చేతలలో దమ్ము చూపించడమే అభివృద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేసీఆర్ నాని గారు గెలిచిన తర్వాత పూర్తిగా మన జగ్గయ్యపేట నియోజకవర్గ స్వరూపం మారిపోద్ది, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ స్వరూపం మారిపోద్ది. ఈ రోజున అసలు వీళ్ళకు ఒక ఎజెండా లేదు, ఒక పార్టీ లేదు, ఒక సిద్ధాంతం లేదు. జగన్ అన్నని ఏ విధంగా ఓడించాలన్నదే వీళ్ళ సిద్ధాంతం. అందుకనే ఒక పాట ఈ మధ్య, జెండలు జతగట్టడమే నీ ఎజెండా, జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా, బలిరా బలిరా బలిరా, అరే పులిగొందులలో పుట్టిన పులిరా. ఆ పులి డైరెక్ట్ గా సింగిల్ గా వస్తుంది. దమ్ముగా ఎదుర్కొనే దమ్ముగా, దమ్ముంటే రండి. అందుకనే పెద్దలు నాని గారు మాట్లాడాలి, చాలా చెప్పుకోవచ్చు. ఒకే ఒక్క మాట చెప్తున్నా, బాబు బాబు అని చంద్రబాబు అని బాబు బొమ్మతో, అరే జైలులో ఉన్న బాబు బొమ్మతో ఓట్లు అడుగుతూ వస్తున్నారు. ఎందుకు వేయాలి విజేతని అడిగి తిరగమని తరిమి కొట్టరన్నా ఒరన్నా, తరిమి కొట్టరన్నా, తరిమి కొట్టరన్నా ఒరన్నా, తరిమి కొట్టరన్నా. బాబు బాబు అని చంద్రబాబు అని బాబు బొమ్మతో, అరే జైలులో ఉన్న బాబు బొమ్మతో ఓట్లు అడుగుతూ వస్తున్నారు. ఎందుకు వేయాలి విజేతని అడిగి తిరగమని తరిమి కొట్టరన్నా ఒరన్నా, తరిమి కొట్టరన్నా. థ్యాంక్ యూ.